హాయ్ గాయ్స్, ఇవాళ నేను బేబీకార్న్ మంచూరియా ఫ్రైడ్ రైస్ అయితే చేయబోతున్నాను అనమాట. దానికోసం బేబీకార్న్ ఫస్ట్ బాయిల్ చేసుకోవాలి. 80% వరకే బాయిల్ చేసుకోవాలి. బాగా మెత్తగా చేసుకుంటే మంచూరియా సరిగ్గా రాదు. ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట. వీటిని 80% అయితే కుక్ చేసుకుందాం. ఫస్ట్ చూద్దాము. ఇప్పుడు 80% అయితే కుక్ అయిందనమాట. దీన్ని స్ట్రైనర్లో వేసి వడగట్టేసుకుందాం. వీటిని సేమ్ ఇదే పొయ్యి మీద డీప్ ఫ్రై కోసం మూకుడైతే పెట్టేసుకుంటున్నాను. ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసేసుకుందాం. ఆయిల్ కాగే లోపల ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసేసుకుందాం అనమాట. అందులో మనం బాయిల్ చేసుకుని స్ట్రైనర్లో వేసుకున్నాం బేబీకార్న్ ఉన్నాయి కదా, అవన్నీ ఇందులో వేసుకోవాలి. వేసుకుని ఇందులో ఒక హాఫ్ స్పూను సాల్ట్, హాఫ్ స్పూను కారం, మన క్వాంటిటీ బట్టి. నేనైతే చిన్న ప్యాకెట్ తీసుకున్నాను కదా, దానికే చేస్తున్నాను. ఒక పావు స్పూన్ పసుపు, కొంచెం పావు స్పూను జీలకర్ర పొడి, ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్. పెద్దది చిన్న స్పూన్ అయితే 2 వేసుకోండి. నేను సూప్ స్పూన్తో వేస్తున్నాను కాబట్టి 1 వేస్తున్నాను కార్న్ఫ్లవర్. 1 స్పూను బియ్యం పిండి. కావాలి అంటే కనుక ఆ ప్లేస్లో మీరు మైదా కూడా యూస్ చేసుకోవచ్చు. కొంచెం క్రిస్పీగా రావాలి అంటే కనుక బియ్యం పిండి వేసుకోవాలి. ఇట్లా మొత్తం ఈ విధంగా కలిపేసుకుందాము. ఇది ఎలాగో వాటర్లో బాయిల్ చేసాం కాబట్టి ఆ తడికే ఇవన్నీ కూడా పట్టేస్తాయి. లేదు అంటే కనుక 1 స్పూన్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే వాటర్ యాడ్ చేయకుండానే ఇదంతా కోట్ అంతా దీనికి పట్టేసింది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో వేసుకొని ఆయిల్ కాగిందేమో చూసుకుందాం. ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు ఇందులో అన్నిటిని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. నాకైతే మొత్తం ఒక వాయిలోనే సరిపోయాయి. చూడండి, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసినాయి అన్నమాట. ఇప్పుడు తీసేసుకున్నాం ఒక బౌల్లోకి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని మళ్ళీ గిన్నె పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వెల్లుల్లిపాయలు, ఒక 4 వెల్లుల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. అవి సన్నగా కట్ చేసుకున్న ఒక 4 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజు ఆనియన్ సన్నగా చాప్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకున్నాం. ఇందులో ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కూడా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్, ఇది కొంచెం ఫ్రై అవుతూనే బాగుంటాయి అన్నమాట స్ప్రింగ్ ఆనియన్స్. ఒక హాఫ్ స్పూను సాల్ట్, కావాలంటే తర్వాత చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒక హాఫ్ స్పూను కారం, ఒక హాఫ్ స్పూను పెప్పర్ పౌడర్ వేసుకొని దాన్ని కలుపుకోవాలి మొత్తం కూడా. ఇందులో ఒక 3 స్పూన్స్ టమాటో సాస్, టమాటో కెచప్. ఇప్పుడు ఒక 3 స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న బేబీకార్న్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకున్నాం.
ఎక్కువ ఉడకనివ్వకూడదు, మెత్తగా అయిపోతుంది అనమాట. ఊరినే కొంచెం ఇలా ఆ సాస్ అన్నీ కూడా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బాయిల్ చేసుకున్న రైస్ ఇందులో యాడ్ చేసేసుకోవాలి. రైస్ మొత్తం ఇందులో వేసేసుకున్న తర్వాత స్లోగా మొత్తం కలిసేలాగా కలుపుకుందాం అనమాట. రైస్ అన్నది ఫుల్గానే కుక్ చేయాలి. కుక్ చేసి ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలుపుకుందాం. చూడండి ఈ విధంగా అయిపోయింది. ఎమ్మి బేబీ కార్న్ మంచూరియా ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి చూడండి, నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాను. ఇందులో సాస్ అన్నీ యాడ్ చేసాం కాబట్టి ఇంకా ఏమీ వేసుకోకర్లేదు, డైరెక్ట్గా అలాగే తినేయచ్చు అనమాట. పిల్లలకి ఇలాంటి ఫుడ్స్ అంటే చాలా ఇష్టపడతారండి. మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ గైస్.